స్టాక్ మార్కెట్లు, మన దేశ మార్కెట్లు సెన్సెక్స్ 446 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 140 పాయింట్లు కూడా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఒడిదుడుకులు సహజమే కాబట్టి నో ప్రాబ్లం. గ్లోబల్ టాప్ 100లో మరిన్ని భారతీయ బ్యాంకులు అంటూ మనకు వార్త. టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్, అదేవిధంగా వేగంగా వృద్ధి చెందుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ ధరను మాన్యువల్ హంటర్ ఏఐతో సత్ఫలితాలు వస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు చెప్తున్నారు. రెండో రోజు మనకు బుల్లిష్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక ముఖ్యంగా మనం గమనిస్తే నిరాశపరిచిన ఫుజియామా పవర్ సిస్టమ్, అదేవిధంగా కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్, బొగ్గు విద్యుత్పత్తి క్షీణత, ఎరువులు, స్టీల్ రిఫైనరీ మెరుగులు, అదేవిధంగా అనిశ్చితే రూపాయి క్షీణతకు కారణం అంటూ మనకు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఫారెక్స్ కూడా ఒదుడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.